ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశమంతటా ప్రపంచమంతటా ఉన్న తెలుగు ప్రజలందరూ ప్రార్థించిన వారికి, సపోర్ట్ చేసిన వాళ్ళకి హృదయపూర్వక వందనాలు. విశాఖపట్నం ఎంపీగా నేను గెలవడం ఖాయమని అన్ని రిపోర్ట్స్. ఎట్లా అది మనకు తెలుస్తుంది? లాస్ట్ టైం టీడీపీ భరత్కి 4,35,000 వచ్చాయి. బీజేపీతో చేరినందుకు ముస్లిం క్రిస్టియన్ ఓట్లు 33% పోయాయి. అంటే ఆయనకు 3 లక్షల కంటే ఎక్కువ పడవు. బొత్స ఝాన్సీకి ఇంకా వరస్ట్. ఎంవీవీకి లాస్ట్ టైం జగన్ వేవ్ ఉన్నప్పుడు 4,40,000 పడ్డాయి. ఇప్పుడు జగన్కి యాంటై వేవ్ వచ్చింది ఫెయిల్యూర్స్ని బట్టి. ప్లస్ బొత్స ఝాన్సీ ఎవరో 10లో ఒకరికి తెలియదు. ఇప్పుడు లైఫ్లో వైజాగ్ రాలేదు కదా, ఎయిర్పోర్ట్లో ఫ్లై చేయడానికి తప్ప, విజయనగరం ఆ పల్లెటూరులో తప్ప. దాన్ని బట్టి మినిమం 50% లాస్ వచ్చింది వాళ్ళకి. 440ది 220. యాంటై జగన్ వేవ్ 25%, బొత్స ఝాన్సీ ఎవరో తెలియకపోవడం 25%. నేను వచ్చినందువల్ల ఇంకా కొంత పర్సెంట్. ఇప్పుడు 70% పోలైంది, 14 లక్షలు. సో భరత్కి 3 lakhs ఇచ్చిన, ఝాన్సీకి 2 lakhs ఇచ్చిన 5, మిగతా 9 lakhs ఉన్నాయి. ఇండిపెండెంట్ వాళ్ళు 30 మందికి 30,000 60,000 ఇచ్చిన 8 లక్షలు మినిమం ఎట్లా పడ్డాయో చెప్తాను. నెంబర్ 1, మణిపూర్ లాంటి ఘటనలు రాకూడదు అని 5 లక్షలు క్రిస్టియన్స్లో 4 లక్షలు మనకు ఓటేశారు. 10-15% జగన్కి వేసి ఉంటారు ఫ్యాన్ గుర్తుకి. ఓకే, స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపినందుకు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, నిర్వాసితులు 30,000 కుటుంబాలు, 1,00,000 ఓట్లు వారు చెప్పి వేయించి మొత్తం అంతా మీడియాలో వచ్చింది కనుక ఇంకొక 1,00,000 ఓట్లు, అవి 2 లక్షలు. 6 నిరుద్యోగులు 8 లక్షలు ఉన్నారు 20 లక్షల్లో. విశాఖ పార్లమెంట్ 40%. 8 లక్షల్లో 4-5 లక్షలు ఓటేసిన, మినిమం 2 lakhs ఏటేసిన అదొక 8 లక్షలు, 9 లక్షలు. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తే భారత్కి అప్పుడు పడిన దాంట్లో 1,00,000 తగ్గిన 340, 335లో 3, ఓన్లీ 1,00,000 తగ్గితే ఇంకెక్కువే తగ్గాయి. ఝాన్సీకి అప్పుడు పడిన దాంట్లో సగమే పడతాయి, ఎందుకంటే ఎంవీవీ, జగన్ యాంటై వేవ్, బొత్స ఝాన్సీ స్ట్రక్చర్ లేదు కనుక. దొంగ ఓట్లు పడినా పోనొక 2.5, 3 ఇచ్చేద్దాం. 3 వాళ్ళకి ఇస్తే 6, ఇంకా 14లో పోయినా ఎటు చూసినా 8 లక్షలు ఉన్నాయి. సో నిరుద్యోగులారా, ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్లు అవ్వకుండా మీరు కాపాడాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఛానల్లో చూడండి, టీడీపీ వైసీపీ మధ్య కొట్లాట్లు. దేనికి? ఈవీఎంలు రిప్లేస్ అయిపోతున్నాయి, ఓట్లు ట్యాంప్ అవుతున్నాయి. జగన్ను గెలిపించడానికి సెంటర్ డిసైడ్ అయింది. ఇది నేను వింటుంది. అసలు మనం ఏం చేయాలి? రాష్ట్రం అంతా మనం కాపాడలేం కానీ దేశం అంతా. విశాఖపట్నం 30 మంది, 33 ఎంపీ అభ్యర్థులు, 30 మంది వెబ్ లింక్, లైవ్ లింకులు ఇమ్మని అడిగితే నేను అబ్జర్వర్ గారికి లెటర్ రాశాను. అమిత్ శర్మాజీ వైజాగ్ ఎంపీ కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్, 2 hours ఆయనతో గడిపాం. రిటర్నింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ గారికి లెటర్ రాశాను. 5 o'clock పర్సనల్గా ఇచ్చాను. ఇప్పుడు 8 అయింది, ఇంకా రెస్పాండ్. ఇంకా లింక్ రాలేదు. లింకులు రాకుండా ఆలోచించండి. ఎలక్షన్ జరిగాయి, ఈవీఎంలన్నీ రాత్రి 3, 4, 5, 6 సంత సామాన్లు తోలినట్టు తోలారు. బూతుల్లోనే 130 బూతుల్లోనే ట్యాంపరింగ్ జరిగిందని చాలామంది కంప్లైంట్ ఇచ్చి రీఎలక్షన్కి అడిగారు, ముఖ్యంగా ఎస్కోట్లో. ఆఫీసర్స్ నాతో చెప్పినవి కూడా, ఇతరులతో చెప్పింది కూడా, మేము ఒక్కరం ఏం చేస్తాం సార్, ఇక్కడ పోలీసులు తొత్తుల్లా పనిచేశారు కనుక ఇప్పటికి ఎంత ట్యాంపరింగ్ జరిగింది. ట్యాంపరింగ్ అంటే ఏంటి? ఓటు రాని వాళ్ళు ఓట్లకి వాళ్ళ స్లిప్పులతో వాళ్ళు నచ్చిన దానికి, ఫ్యాన్ అయితే ఫ్యాన్, సైకిల్ అయితే ఈ విషయంలో ఎక్కువ ఫ్యాన్కి వేయించారని రిపోర్ట్స్. సో విశాఖపట్నం ఎంపీగా ఎన్ని పడినా ఝాన్సీకి 2 నుంచి 3 లక్షలు, ఎక్కువైతే 3, తక్కువైతే ఇంకా 1,50,000 పడవచ్చు. భరత్కి ఎక్కువైతే 3, మరి తతిమ
14 లక్షల్లో 9 లక్షలు మనవి పడ్డాయి. నిరుద్యోగులు ఉద్యోగాలకి నన్ను నమ్మి నేను ఇక్కడ పుట్టి పెరిగి చారిటీలు చేశాను కనుక. సో ఈ 30 మంది ఎంపీ అభ్యర్థులు మేము డిమాండ్ చేస్తుంది, వీడియో రిలీజ్ చేసాం, మీడియా మిత్రులు పెట్టి అర్జెంటుగా ఎలక్షన్ ఆఫీసర్స్, ఎలక్షన్ ఆర్ఓ, ఎలక్షన్ సిఇఓ మీనా గారు, ఎలక్షన్ సిఇఓ రాజీవ్ కుమార్జీ, instruct your people to provide live link for strong rooms so that we can watch what is going on. మీ ఆర్ఓ గారు ఏమంటారు, పోలీసులు ఉన్నారండి. పోలీసులు ఎవరు? స్టేట్లో జగన్ పోలీసులు, ఆయన శాలరీలు ఇస్తున్నాడు. కంట్రీలో మోదీ పోలీసులు, హోమ్ మినిస్టర్, సిఆర్పిఎఫ్. సో వాళ్ళు కాపలా కాస్తే ఇంక మరి మేమెందుకు ఉండడు, మేమెందుకు ఓట్లు వేయించడం, మేమెందుకు క్యాండిడేట్లుగా నిలబడ్డం? మేము పోలీసులు నమ్మం. నిన్న శ్రీకాంత్ సబ్ ఇన్స్పెక్టర్ 235 బూత్కి నన్ను నెలకొంటే 20-30 మినిట్స్ ఆపాడు. బూత్కి లోపలికి నేను వెళ్తే నన్ను బయటకు వచ్చిమన్నాడు క్యాండిడేట్గా. ఆయన రికార్డ్ చేశాం. ఇంతవరకు ఆయన సస్పెండ్ అవ్వలే. వైసీపీ గుండ్స్ వచ్చి అక్కడ అటాక్ చేయబోయారు, ఫిజికల్గా నన్ను ఆపారు, ఇంతవరకు సస్పెండ్ అవ్వలే. ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీసు రవిశంకర్, ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. విశాఖపట్నం ఎవరిని విడిచిపెట్టను, కేసులు వేస్తాం. స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే ఎలాగ ఆపాను, ఎలక్షన్ పోస్ట్పోన్ కేసేసి ఎలా పోస్ట్పోన్ చేయించాను, ఫస్ట్ ఫేజ్ నుంచి 4th ఫేజ్కి 10లో 10 కేసులు ఎలా గెలిచాను, సిబిఐ ఎంక్వైరీ ఫామ్ హౌస్ కేసీఆర్ టైంలో ఎలాగేయించాము. మీరు ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. విశాఖపట్నం క్యాండిడేట్స్కి 30 మందికి నేను మాట్లాడింది ఏంటంటే, ఈవీఎంలు రిప్లేస్ అవ్వకుండా ఉండాలంటే మనకు లైవ్ లింకులు కావాలి. నేను గెలిచానని మీకు తెలుసు, ఇండిపెండెంట్స్కి చాలా ఓట్లు పడ్డాయని మీకు తెలుసు. 2, ఎందుకంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత, కుటుంబ కుల పాలన మీద వ్యతిరేకత. మార్పు రావాలని నా మీద ఉన్న గౌరవం, మన మీద ఉన్న గౌరవం. 2వది, ఇక్కడ ప్రేయర్ చేయండి అందరూ. ఎవరైతే ఈవీఎంలు రిప్లేస్ చేస్తున్న దేవుని ఉగ్రత వాళ్ళ మీద వచ్చినట్టు, దేవుని శాపాలు వచ్చినట్టు. ఆ పోలీస్ స్టాఫ్ అయితే పోలీస్, సిఆర్పిఎల్ అయితే సిఆర్పి, ఎలక్షన్ స్టాఫ్ అయితే ఎలక్షన్ కమిషన్, అందరికి మీద దేవుని ఉగ్రత రావాలి. ఒకవేళ ఈవీఎంలు ట్యాంపరింగ్ అయి రిప్లేస్ అయితే అది మనకు ప్రేయర్ పవర్. నా ప్రేయర్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు. మనకు విరుద్ధంగా లేచిన ఏ ఆయుధం వర్దిల్లదు. గాడ్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేసినట్టు, బ్లైండ్ చేసినట్టు స్పిరిచువల్గా మీకు తెలుసు. ప్రేయర్స్ గురించి నేను చెప్పవసరం లేదు. ఈవీఎంలు రిప్లేస్ అవ్వకుండా ప్రేయర్ చేయండి, ప్రొటెక్ట్ చేయండి. అది మీరు. 3వది, యూత్ గెట్ రెడీ. ఏం తేడా వచ్చినా ధర్నాలు, దీక్షలు ఎంతైనా తెగించి మనం ముందుకెళ్ళాలి. అది అర్థమైంది కదా. ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తానన్నా ఇచ్చి తీరుతాను, అభివృద్ధి చేస్తానన్నా అభివృద్ధి చేస్తాను, ఉచిత విద్య వైద్యం 100 రోజుల్లో స్టార్ట్ చేసి తీరుతాను. జూన్ 4th వరకు మీరు అలా తిరుగుతూనే ఉండండి. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో 7 స్ట్రాంగ్ రూమ్లు, 6 ఇక్కడ, 1 విజయనగరం జిల్లా ఎస్కోట్ ఎంపీ కాన్స్టిట్యున్సీ, గాజువాక ఎమ్మెల్యేది. సో మీరు ప్రొటెక్ట్ చేయండి, ప్రేయర్ చేయండి, యూత్ వాచ్ చేయండి. చూసారా టీడీపీ వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. కొట్టవసరం లేదు, మీరు తిట్టవసరం లేదు, వాచ్ చేయండి. ఎవరైనా పోలీసులు లోపలికి ఎంటర్ అవ్వకపోతే ఏజెంట్స్ క్యాండిడేట్లే రికార్డ్ చేయండి. 7569441275 వాట్సాప్కి అప్లోడ్ చేయండి. సి విజిల్ అని ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ది యాప్. సి విజిల్ అయినా అదే కదా, సి విజిల్ ఎలక్షన్ కమిషన్ యాప్లో అప్లోడ్ చేయండి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్. ప్రార్థన చేద్దాం. ఫాదర్ ఇన్ హెవెన్, whoever is playing games to replace the EVMs of Visakhapatnam parliamentary, Gajuwaka MLA, Lord,
come down from heaven. Protect EVMs through your holy angels. Let the corrupt people, anyone is thinking to replace, punish them severely and their families. In Jesus' name, I pray, Visakhapatnam EVMs are protected. Whoever is planning to replace, punished in a serious way for the sake of our great country, India, and democracy, its economy. ఈ వీడియోని మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.